హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమోతు గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, డిఫరెంట్ టాపిక్స్ ఎవ్రీ టైమ్. సో ఇవాళ కూడా అలానే స్టార్ట్ చేద్దాం. డిజర్వ్, ప్రతి మనిషికి కూడా కొన్ని డిజర్వ్ అనేది ఉండాలి, కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అర్హత లేదని తెలిసినా కానీ ఫ్రెండ్షిప్ అవ్వనివ్వండి, ప్రేమ అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, ఎటువంటి ఎఫెక్షన్స్ అయినా ఎమోషన్స్ అయినా వాళ్ళ మీద కురిపిస్తూనే ఉంటాము. మనకు కూడా తెలుసు వాళ్ళు దానికి డిజర్వ్ కాదు అని చెప్పి, అయినా కానీ మనసు చంపుకోలేకనో లేకపోతే వాళ్ళ మీద మరీ అతి ప్రేమతోటో వాళ్ళంటే అతి ఇష్టంతోటో వాళ్ళ మీద అనవసరంగా ఎక్కువ చూపిస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా వాళ్ళు డిజర్వ్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని తీసుకోలేరు అనమాట. కోర్స్ మనం కూడా అలానే ఉంటాము. జనరల్గా దీనికి సొల్యూషన్ ఏంటి? మెయిన్ శ్వేత గారు, రిలేషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త ప్లేస్కి వెళ్ళారు, కొత్త అపార్ట్మెంట్కో లేదా సంథింగ్ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి పలకరించడం మొదలు పెట్టారు, లేదా ఒక వర్క్ ప్లేస్ ఒక జాబ్కి వెళ్ళారు. సో అక్కడ కొత్త వ్యక్తి పరిచయం అయ్యారు. మనం చాలా వరకు కొంతకాలం పాటు 1 month or 2 months స్టడీ చేసి అవతల వ్యక్తి కరెక్ట్ పర్సన్, అతని బిహేవియర్ ఏంటి లేదా వాళ్ళ బిహేవియర్ ఏంటి, సో వాళ్ళు మన యొక్క మెచ్యూరిటీ లెవెల్కి తగ్గట్లుగా ఉన్నారా, థాట్ ప్రాసెస్ బెటర్గా ఉందా లేదా ఆలోచించేసి మనం చూస్తూ ఉంటాం. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో చాలామంది లౌక్యంగా ప్రవర్తించడం అంటే మనతో స్పెండ్ చేసేటప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ మనల్ని గమనిస్తారు, మనకు ఎలాంటివి ఇష్టం లేదా అన్నీ గమనిస్తారు. గమనించి స్టార్టింగ్ 1 or 2 months పాటు రిలేషన్ కోసం వచ్చేటప్పటికి చాలా పద్ధతిగా హుందాగా ఉన్నట్లు ఉంటారు. సో ఆటోమేటిక్గా మనం నమ్మేస్తాం, వీళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత బాగున్నారో అది అని చెప్పేసి నమ్మేసేస్తాం. సో నమ్మేసిన తర్వాత తెలియకుండానే మన క్లోజ్ స్పేస్లోకి, పర్సనల్ స్పేస్లోకి ఎలో చేసి మెల్లగా మన పర్సనల్లో మన కుటుంబం గురించి, చిన్నప్పటి నుంచి జరిగిన పరిస్థితుల గురించి ఇవన్నీ షేర్ చేస్తాం. వాళ్ళు కూడా ఏంటంటే మనం చెప్పేదాన్ని ఎక్కువగా ఆరా తీస్తూ వాళ్ళ జీవితానికి సంబంధించి 1-2 చాలా చిన్న విషయాలు చెబుతారు, మన గురించి మాత్రం విపరీతంగా ఆరా తీస్తారు. సో గ్రాడ్యువల్గా ఏమవుతూ ఉండిద్దంటే కొంతకాలానికి మన టోటల్లో మన లైఫ్కి సంబంధించి కానీ మన ఎవ్రీథింగ్ వచ్చేటప్పటికి మనం షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే కనుక వాళ్ళు యాక్టివ్గా వింటూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి చాలా ప్రేమగా కనపడుతున్నట్లు కనపడతారు పైకి. సో ఇక వీళ్ళు ఒక మంచి లైఫ్లో ఒక మంచి కంపానియన్షిప్ ఉన్నారని చెప్పేసి మనం సింపుల్గా వాళ్ళని ఎలో చేస్తాం. ఆటోమేటిక్గా వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్లో తీసేసుకుంటూ ఉంటాం. సో తీసుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత దెన్ ఇప్పటిదాకా మన లైఫ్ గురించి చెప్పుకుంటూ వచ్చున్నాను చూసారా, దీనిని బేస్ చేసుకొని మనల్ని చులకన చేయటం స్టార్ట్ చేస్తారు. మన మీద అప్పర్ హ్యాండ్ సాధించడం కోసం వచ్చేటప్పటికి, ఉదాహరణకు అప్పటిదాకా మనల్ని మీ అంతటి వాళ్ళు లేదని చెప్పేసి అంటారు, లేకపోతే కనుక మీరు అల్టిమేట్ అది అంటారు. మెల్లగా వచ్చేటప్పటికే గ్రాడ్యువల్గా వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. మీకు అన్నీ తెలుసు కానీ అది కొద్దిగా అసలుకి లౌక్యం తెలియదు, అలా తెలియదు ఇలా తెలియదు అని ఏదో ఒక సందర్భంలో విమర్శించడం మొదలు పెడతారు. ఆ కొద్దిగా స్టార్ట్ అయ్యేది కాస్త మెల్లగా వచ్చేటప్పటికే మనం నోరు మూయించేసి అన్నీ వాళ్ళే చేస్తున్నట్లుగా, వాళ్ళది ఇంపార్టెన్స్ అన్నట్లుగా గ్రాడ్యువల్గా సాగిపోతూ ఉంటుంది. సో మనిషి స్టార్టింగ్లో ఎలా ఉంటుందండి, రిలేషన్స్లో మన లైఫ్లోకి వస్తున్నట్లు వస్తారు. వచ్చిన తర్వాత మెల్లగా స్టార్ట్ అయ్యేసి ఆ క్లోజ్నెస్ స్టార్ట్ అవుతూ ఉండే కొద్దీ మన లైఫ్లో మన ఇంపార్టెన్సెస్, మన బిహేవియర్, మన ఇష్టాలు అన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళ యొక్క బిహేవియర్ మొత్తాన్ని మన మీద రుద్దటం మొదలు పెడతారు. అంటే మనం ఏదో వాళ్ళు మన వాళ్ళు అని ఆప్యాయంగా చెప్పిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు అడ్వాంటేజ్ లా తీసుకుంటారు. తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నిజంగా మన లైఫ్లో కొన్ని విషయాలు చెప్పాను తప్పించి వాస్తవంగా మన ఓవరాల్ మన ఇంటిగ్రిటీ అనేది అంతకంటే ఎక్కువగా ఉంటుంది. మనం అచీవ్ చేసినవి కావచ్చు, మన బలాలు బలహీనతలు చాలా విషయాలు ఉంటాయి ఒక మనిషి ద్వారా. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన కొద్ది డీటెయిల్స్తోనే ఇక మనల్ని జడ్జి చేయడం కానీ, చులకన చేయడం కానీ, లేదా పీపుల్కి పబ్లిసిటీ చేయడం కానీ ఇలా రకరకాలుగా చేస్తుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అప్పటికే మనం అన్కండిషనల్గా వాళ్ళకే ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మనం షేర్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, అంటే వాళ్ళు లేకపోతే మనం లేవు అని చెప్పేసి అన్నట్లుగా భ్రమించేసేసి పూర్తిగా మనల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. కొంతకాలానికి వచ్చేటప్పటికే మన ప్రేమను కూడా నెగ్లెక్ట్ చేసేసి పట్టించుకోని విధంగా జస్ట్ పెద్ద చూపించాలి అన్నట్లుగా చూస్తూ ఉంటారు. సో మెల్లగా ఫైనల్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కనుక
మనం ఎందుకు ప్రేమిస్తున్నామో, ఎందుకు వాళ్ళతో అఫెక్షనేట్గా ఉంటున్నామో అన్నది కూడా మనం క్వశ్చన్ చేసుకొని అనవసరంగా వీళ్ళ లైఫ్లోకి వచ్చామే, వీళ్ళని మన లైఫ్లోకి తీసుకున్నామే, వీళ్ళకి అంత చదువు ఇవ్వకపోవాల్సిందే అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. సో చాలా రిలేషన్స్లో, ఫ్రెండ్షిప్స్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ, ఇంకా రకరకాల రిలేషన్స్లో జరిగే విషయం ఏంటంటే, పీపుల్ మనల్ని, మన సమాచారం మొత్తాన్ని సేకరించటం, వాళ్ళు ఎంత ఇదిగా ఆరాలు తీస్తారంటే, సింపుల్గా మనం ఒక గంట, 2 గంటలు, 3 గంటలు అలా కూర్చోబెట్టేసేసి అది కదా, ఇది కదా, సో మీరు అలా ఎందుకు ఉన్నారు, అసలు మిమ్మల్ని వాళ్ళు అన్యాయం చేశారు అని రకరకాలు, అంటే మన లైఫ్లో మనం చెప్పే విషయాలను బేస్ చేసుకొని వీళ్ళు జడ్జిమెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు అప్పుడు అక్కడ ఎలా ఉండాల్సింది అయినా కూడా మీరు మరి చాలా మంచివాళ్ళు. మధ్యలో ఏంటంటే మన అహాన్ని సాటిస్ఫై చేస్తూ ఉంటారు. ఫైనల్గా మనం ఏమనుకుంటాం, మనం చెప్పేదంటే వింటున్నారు, మన సపోర్టింగ్ ఉన్నారని చెప్పేసి భ్రమలో కూరుకుపోతాం. ఫైనల్గా ఏంటంటే వీళ్ళు ఇదంతా చేస్తుంది మన సమాచారాన్ని సేకరించి మన మీద అప్పర్ హ్యాండ్ సాధించడం కోసం చేసే ప్రయత్నం. ఓకే, సెన్స్ ఆఫ్ కంట్రోల్ అంటాం దాన్ని. జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఇలాంటి అలవాట్లు చాలా మందికి ఉంటాయి. ముఖ్యంగా కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక మాట్లాడుకోవడానికి ఒక పర్సన్ కావాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ బిజీగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇలాంటి వాళ్ళకి దగ్గర అవుతారు అనుకుంటా. కాకపోతే మీరు అన్నట్లుగా చెప్పిన విషయాన్ని తీసుకున్న వాళ్ళు, వీళ్ళు మనకు అన్నీ షేర్ చేసుకుంటున్నారు అంటే మనల్ని వీళ్ళు చాలా నమ్ముతున్నారు అని అర్థం అక్కడ. కానీ దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకున్నారంటే వాళ్ళని ఏ రకంగా క్యాల్కులేట్ చేయాలి? అంటే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, యాక్చువల్లీ ఎవరైతే ఇంకొకళ్ళ జీవితం మీద విపరీతంగా ఆసక్తి చూపిస్తారో, ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళ లైఫ్లో పూర్తిగా ఖాళీ ఉంది, వ్యాక్యూమ్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళ లైఫ్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు నా లైఫ్లో ఒక లోటు ఉందనుకోండి, లోటు ఉంటే కనుక నేను ఏమి చేయలేను, లేకపోతే ఏం చేత కావట్లేదో, నాకే టాలెంట్ లేదో, ఈ రకరకాల వెళ్తుంటే కనుక దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, నా ఆహాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం ఎదుటి వ్యక్తుల్లో లోపాలు కావాలి. ఎదుటి వ్యక్తుల్లో లోపాలని ఎత్తి చూపించడం ద్వారా, వాళ్ళని జడ్జి చేయడం ద్వారా నేను గొప్పవాడిలాగా ఫీల్ అవ్వడం అనేది నా ఆహాన్ చేసే యొక్క ప్రాసెస్. సో అందుకనే చూడండి, చాలామంది మిగతా వాళ్ళ జీవితం మీద ఇంట్రెస్ట్ చూపించిన ప్రధాన కారణం వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోవటం. సో వాళ్ళకి చేయడానికి ఏది ప్రొడక్టివ్ పని లేకపోవటం. దాంతో ఏంటంటే కూర్చొని చాలా ప్రేమ చూపిస్తున్నట్లు, సానుభూతి చూపిస్తున్నట్లుగా మన విషయాలన్నీ ఆరా తీయటం, తెలుసుకున్న తర్వాత వచ్చేటప్పటికి మన మీద కంట్రోల్ సాధించడం, జడ్జి చేయటం. ఇండైరెక్ట్గా వాళ్ళు మన మీద ఏదో అచీవ్ చేస్తాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ లోపల ఉండే లోపాలని పక్కన పెట్టేసేసి సింపుల్గా అతి అనామకులుగా బతుకుతున్నారు అనే విషయం తెలియదు. సో దీన్ని బట్టి ఏంటంటే ఎవరితో అయినా కానీ కొన్ని విషయాల్లో బౌండరీస్ గీసుకోవడం మన చుట్టూ మనం అనేది చాలా ఇంపార్టెంట్. 100% ఎప్పుడూ కూడా మనుషులు చాలా మంచిగా ఉంటారని చెప్పేసి బ్లైండ్గా నమ్మేసి మెర్జింగ్ స్టేట్కి వెళ్ళిపోతే కనుక చేతులు కాల్చుకొని వెనక్కి రావాల్సి వస్తుంది. కొన్ని సరిహద్దులు, ప్రేమగా ఉండండి, ఉన్నంతసేపు ప్రేమగా ఉండండి, ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు ఉండాలి, అంతవరకు కొన్ని సరిహద్దులు గీచుకొని, ఒకవేళ అంతకన్నా ఎక్కువ వాటిని చెరిపేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే కనుక, లేదు నాకు ఇలాగే కంఫర్ట్గా ఉందని చెప్పేసి కొన్ని బౌండరీస్ పెట్టుకొని అంతవరకే ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.